హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం బాస్ అండ్ ఎంప్లాయ్ లవ్ మూవీ చూడబోతున్నాం. మన పాస్ట్ లైఫ్ లోకి వెళ్ళి మనం చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దుకునే ఒక్క ఛాన్స్ దొరకదా అంటూ ప్రతి ఒక్కరికి కోరికగా ఉంటుంది. అలాంటి ఛాన్సే మన హీరోయిన్ కి దొరుకుతుంది. ఆ ఛాన్స్ తో పాటు తనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. అట్ ద సేమ్ టైం తనకు ఒక ట్విస్ట్ ఎదురు చూస్తుంటుంది. ఈ మూవీ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. మీకు నచ్చినట్టు నేను చెప్పగలను అనుకుంటున్నాను. రండి మనం ఇప్పుడు ఈ మూవీని స్టార్ట్ చేద్దాం. మూవీ స్టార్టింగ్ సీన్ లో మన హీరోయిన్ ని చూపిస్తున్నారు. తను సూసైడ్ చేసుకోవడం కోసం ఏర్పాట్లు చేస్తుంటుంది. ఎందుకురా ఇలా స్టార్టింగ్ లోనే హీరోయిన్ సూసైడ్ చేసుకుంటుంది అని చూస్తే తనకు దుర్మార్గుడైన ఒక ఫియాన్సే ఉన్నాడు. వాడు మన హీరోయిన్ ఫ్రెండ్ కనెక్షన్ లో ఉండడమే కాకుండా హీరోయిన్ ను మోసం చేసి తన ఆస్తినంతా వీళ్ళ పేరుకు మార్చేసుకుంటారు. హీరోయిన్ ఆస్తి ఏంటంటే తను రాత్రింపగలు కష్టపడి లోన్ కట్టి తను ఒక ఇల్లుని సంపాదించుకుంటుంది. ఆ ఇల్లుని వీళ్ళు మోసం చేసి తనకు తెలియకుండా వీళ్ళ పేరు మీదకు మార్చేసుకుంటారు. అంతేకాకుండా ఇక నుంచి ఈ ఇల్లు మాకు సొంతం, నీకు దీనికి ఎటువంటి సంబంధం లేదు అంటూ హీరోయిన్ అక్కడి నుంచి గెంటేస్తారు. పాపం తనను నమ్మిన వాళ్ళే మోసం చేసేసరికి తన మనసు విరిగిపోయి సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది. కానీ తను కళ్ళు మూసే ఆ చివరి నిమిషంలో ఎవరో వచ్చి తనని కాపాడతారు. ఇప్పుడు హీరోయిన్ ట్రావెల్ చేసి తన ఆఫీస్ లో కూర్చొని ఉంటుంది. తనకైతే చాలా షాకింగ్ గా ఉంటుంది. అరే నేను ఈ టైంకి చచ్చిపోవాలి కదా, నేనేంటి ఇక్కడ ఆఫీస్ లో ఉన్నాను అంటూ షాకింగ్ లో చూస్తూ ఉండగా తన ఫ్రెండ్ అక్కడికి వచ్చి, వసే నీ ప్రపోజల్ కోసమే అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు, త్వరగా రా, బాస్ నేను పిలుస్తున్నారు అంటూ చెప్పగా, ప్రపోజలా, ఏం ప్రపోజల్ అంటూ ఆ రోజు డేట్ ని చూస్తే తను సూసైడ్ అటెంప్ట్ చేసిన ఆ రోజుకి కరెక్ట్ గా 1 year బ్యాక్ టైం ట్రావెల్ చేసి వచ్చి ఉంటుంది. ఇది చూడగానే తనకి ఇప్పుడు ఒక విషయం గుర్తొస్తుంది. ఈ డేట్ కే దగ్గరలో వాళ్ళు తన ఆస్తిని తన దగ్గర నుంచి లాగేసుకుని ఉంటారు. కానీ హీరోయిన్ కి అదేం తెలియకుండా ఇక్కడ ఆఫీస్ లో కూర్చొని ఉంటుంది. సో ఇప్పుడు మనం వెళ్తే వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు, ఇదంతా జరగకుండా మనం స్టాప్ చేయొచ్చు అంటూ వెంటనే అక్కడ నుంచి బయలుదేరుతుంది. కరెక్ట్ గా ఇటువైపు చూస్తే హీరోయిన్ ఫియాన్సే తన ఫ్రెండ్ బెడ్ పైన రొమాన్స్ చేసుకుంటూ మన హీరోయిన్ ని తిడుతున్నారు. తనకు అసలు బుద్ధే లేదు, ఒక పిచ్చిది, తనకు తెలియకుండా ఎలాగైనా తన ఇంటిని మన పేరు మీదకు మార్చుకొని తనను తరిమేసి మనం ఈ ఇంట్లో సంతోషంగా ఉండాలి అంటూ వీళ్ళు ఈవిల్ గా ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు కరెక్ట్ గా హీరోయిన్ అక్కడికి వచ్చి వీళ్ళు మాట్లాడేది అక్కడ జరిగేదంతా వీడియో తీస్తుంది. తనను చూడగానే ఆ ఫియాన్సే అరే అది కాదు ఇది కాదు అంటూ మేనేజ్ చేయాలనుకుంటాడు. హీరోయిన్ నోరు ముయ్యండి, నన్ను మోసం చేసిందే కాకుండా కవర్ చేయాలనుకుంటున్నారా అంటూ ఇద్దరిని కొట్టి అక్కడి నుంచి తరిమేస్తుంది. అయినా తన కడుపు మంట చల్లారకుండా తన చెప్పుల్ని విసిరేయగా అది తన పక్క ఇంట్లో ఉన్న వ్యక్తి పైన పడుతుంది. ఈయనే మన మూవీ హీరో. హీరోకి ఫస్ట్ సైట్ లోనే హీరోయిన్ చూడగానే నచ్చేసింది అనుకుంటాను. అలాగే తననే చూస్తుంటాడు. అప్పుడు హీరో కజిన్ వచ్చి హీరోని లోపలికి తీసుకెళ్లిపోతాడు. ఇలాంటి గొడవలంతా మనం ఇన్వాల్వ్ కాకూడదురా, నువ్వెందుకు తననే చూస్తున్నావు, తను ఎవరో తెలుసా, మనం ఒక కంపెనీతో పార్ట్నర్షిప్ చేస్తున్నాం కదా, ఆ కంపెనీలోనే వర్క్ చేస్తుంది. ఈ అమ్మాయి మనకు ఒక ప్రాజెక్ట్ ని సబ్మిట్ చేయాలి, కానీ అదంతా చేయకుండా ఇక్కడ వచ్చి గొడవ పడుతుంది చూడు, దీనివల్ల మన ప్రాజెక్ట్ ఇంకా మన చేతికి రాలేదు అంటూ వాడు మాట్లాడుతూ ఉండగా, సరేరా వదిలే మనం మెల్లగా చూసుకుందాంలే అంటూ హీరో అంటాడు. ఇటువైపు చూస్తుంటే ఆఫీస్ లో హీరోయిన్ బాస్ భయంకరంగా అరుస్తుంటాడు. నిన్ను నమ్మి నేను నీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను, నువ్వు తీసుకొస్తావని మేమందరూ వెయిట్ చేస్తుంటే నువ్వు నీ పర్సనల్ పనితో వెళ్ళిపోతావా, ఇక్కడ నుంచి నిన్ను నమ్మడం వేస్ట్, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నీ ఎక్స్ప్లెనేషన్ నాకేం అవసరం లేదు అంటూ బాస్ అరుస్తూ ఉండగా ఇప్పుడు తనకు ఫోన్ కాల్ వస్తుంది. తీసి మాట్లాడగా ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు తనకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పారనుకుంటాను. వెంటనే ఆయన అలాగే అంటూ, ఇక్కడ చూడమ్మాయి, నేను నీకు మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తాను, ఈసారి నువ్వు కరెక్ట్ గా పూర్తి చేయాలి అంటూ ఆయన అంటారు. ఇదంతా చూసిన హీరోయిన్ పర్లేదు ఎవరు మన కోసం సపోర్ట్ చేస్తున్నారు అంటూ ఎలాగైనా ఈ ఛాన్స్ ని వదిలేయకూడదు అని చాలా కష్టపడి ఆ ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్ గా సబ్మిట్ చేస్తుంది. తనకు మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చింది ఎవరో కాదు, మన హీరో. ఇదంతా చూస్తున్న హీరోయిన్ తన మనసులో మనం తన పైన చెప్పుతూ కొట్టినా తన ఏం మనసులో పెట్టుకోకుండా మనకు హెల్ప్ చేశాడు, ఈ ఛాన్స్ ని మిస్ చేసుకోకూడదు అంటూ తను చేసిన ప్రాజెక్ట్ ని చాలా బాగా ప్రెజెంటేషన్ చేస్తుంది. ఇదంతా చూసిన హీరో, ఇక్కడ నుంచి నువ్వు నా ఆఫీస్లో పనిచేయాలి, ఇక్కడిచ్చే జీతం కంటే నేను 2 ఇస్తాను అంటూ హీరో చెప్తాడు. ఈ విషయం మన హీరోయిన్ కి నచ్చింది. తను బాస్ ఏం చెప్పలేకపోతున్నాడు, ఎందుకంటే వీళ్ళ కంపెనీయే హీరో ఇచ్చే ఫండ్ తోనే నడుస్తుంది. సో ఆయన ఓకే అని ఒప్పుకుంటాడు. మన హీరోయిన్ కి అయితే చాలా సంతోషంగా ఉంటుంది. నెక్స్ట్ డే వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక రీయూనియన్ లాగా కలుస్తారు. ఆ ప్లేస్ లోనే హీరోయిన్ ని మోసం చేస్తుంది కదా తన బెస్ట్ ఫ్రెండ్ అక్కడ ఉంటుంది. బెస్ట్ ఫ్రెండ్ అన్న పేరుని చెడగొడుతుంది ఈ అమ్మాయి. ఇక నుంచి తనని ఫ్రెండ్ అని చెప్పుకుందాం.
ఈ అమ్మాయి ఏంటంటే తన బాయ్ ఫ్రెండ్ ని మన హీరోయిన్ దొంగిలించుకున్నట్టు మన హీరోయిన్ పైన తప్పంతా తోసేస్తుంది. హీరోయిన్ కి మండి లాగి పెట్టి కొడుతుంది. నీకెంత ధైర్యం ఉంటుందే, చేసిందంతా నువ్వు తప్పు చేసి నా పైన వేసేస్తావా నిందను, ఇక నుంచి నువ్వు ఏం చేసినా నేను సైలెంట్ గా ఉంటానని అనుకోవద్దే అంటూ హీరోయిన్ గొడవ పడుతూ ఉండగా ఆ ప్లేస్ కు మన హీరో వచ్చి నేను నీతో మాట్లాడాలి రా అంటూ హీరోయిన్ ని పక్కకు తీసుకెళ్లిపోతాడు. అక్కడ గొడవ పెద్దదవుతుందేమో అని హీరోయిన్ ని తీసుకొచ్చి తన ఇంట్లో వదిలేస్తాడు. హీరోయిన్ తన ఇంటికి వచ్చి చూడగా తన లాక్ నెంబరు తన దుర్మార్గుడైన ఎక్స్ ఫియాన్సీ కూడా తెలిసి ఉంటుంది. వాడు ఆ నెంబర్ ని వేసి లోపలికి వచ్చేసి ఆ ఇంటి పేపర్స్ ఎక్కడైనా దొరుకుతుందా అంటూ వెతుకుతూ ఉండగా హీరోయిన్ ఇద్దరికిద్దరు సరిపోయారా, తను నాతో అక్కడ గొడవ పడుతూ ఉండగా ఇక్కడ నువ్వు నా ఇంటి పేపర్స్ కోసం వచ్చావా, మీరిద్దరు పర్ఫెక్ట్ కపుల్స్ అంటూ హీరోయిన్ చెప్తుంది. వాడు లేదు నువ్వు మా ఇద్దరిని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు, ఆ రోజు మేమిద్దరు తాగున్నాము, తాగిన మత్తులో ఏదో తెలియకుండా అలా జరిగిపోయింది, నువ్వు మమ్మల్ని తప్పుగా అనుకోవద్దు, నన్ను క్షమించు అంటూ వాడు చెప్తాడు. నీ కట్టుకథలంతా ఇకపై నేను నమ్మనురా, ఇక్కడ నుంచి వెళ్ళు అంటూ హీరోయిన్ చెప్పగా వాడేంటంటే అక్కడ నుంచి వెళ్ళనంటున్నాడు. వెంటనే హీరోయిన్ హక్ చేసుకొని నన్ను క్షమించు అంటే అడుగుతుండగా ఒక స్టేజ్ తర్వాత హీరోయిన్ కి చాలా టెన్షన్ అయిపోతుంది. వెంటనే అక్కడున్న కత్తిని తీసుకొని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేకుంటే నిన్ను చంపేస్తాను అంటూ ఎలాగోలా వాడిని అక్కడి నుంచి తరిమేస్తుంది. అయినా వాడేం తగ్గకుండా హీరోయిన్ ఇంటి ముందే కూర్చొని ఎలా నువ్వు ఇంటిని నా దగ్గర నుంచి తీసుకుంటావో నేను చూస్తానే అంటూ ఇంటి ముందరే కూర్చుంటాడు వెళ్లకుండా. ఇదంతా హీరోను వింటుంటాడు. హీరో అక్కడున్న సెక్యూరిటీకి ఫోన్ చేసి వాడిని అక్కడి నుంచి తరిమేస్తాడు. ఇలా హీరోనే తనకు హెల్ప్ చేశాడు అంటూ తెలియగా తన రూమ్కే వెళ్ళి థ్యాంక్స్ అంటూ హీరోయిన్ చెప్తుంది. కాదు, వాడికి మీకు సెట్ అవ్వట్లేదు కదా, వాడికి మీ ఇంటి పాస్వర్డ్ తెలిసినప్పుడు ఆ లాక్ ని మార్చేసేయండి, కావాలంటే లాక్ ని మార్చేందుకు నేనే మనుషుల్ని ఏర్పాటు చేస్తాను అంటూ హీరో చెప్తాడు. తను అలాగే అని చెప్పి తన మనసులో నేను ఇప్పుడు నేబర్నే కాకుండా తన ఆఫీస్లోనే ఇక్కడ నుంచి పని చేయబోతున్నాను కదా, అందుకని నాకు హెల్ప్ చేస్తున్నారు ఏమో అని హీరోయిన్ అనుకుంటుంది. నెక్స్ట్ డే హీరోయిన్ హీరో ఆఫీస్ కి జాయిన్ అవ్వబోతుంది. కరెక్ట్ గా హీరోనే వచ్చేస్తాడు. ఇద్దరు ఒకే ఆఫీస్ కి కదా వెళ్తున్నాము, నేనే మిమ్మల్ని తీసుకెళ్తాను రండి అంటాడు. లేదు నేను ఇంకా రెడీ అవ్వలేదు అంటూ హీరోయిన్ చెప్పగా పర్లేదు మీరు రెడీ అయ్యారండి నేను వెయిట్ చేస్తాను అంటూ హీరో వెయిట్ చేసి మరీ హీరోయిన్ ని కారులో తీసుకెళ్తాడు. హీరోయిన్ హీరో క్యాబిన్ లోకి వస్తుంది. కరెక్ట్ గా అదే టైంలో హీరోను తన కజిన్ కొంచెం క్లోజ్ గా ఉన్నట్టు ఉండగా దాన్ని చూసి తిను తప్పుగా అనుకొని వీళ్ళిద్దరు గే కపుల్స్ ఏమో అని అనుకుంటుంది. తనేమనుకుంటుందో హీరోను కనిపెట్టేస్తాడు. సో తన కజిన్ ని నువ్వు ఫినాన్స్ డిపార్ట్మెంట్ ని వెళ్ళి చూడు అంటూ ఆ అబ్బాయిని అక్కడి నుంచి పంపించేస్తాడు. అలాగే హీరోయిన్ ని పిలిచి నీకోసం ఒక లాయర్ ని ఏర్పాటు చేశాను, ఇక నుంచి ఏదైనా ప్రాబ్లం అయితే ఆయనతో మాట్లాడు అంటూ హీరో చెప్పగా హీరోయిన్ ఏంటంటే లోపలే ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది. తను అక్కడున్న ఫైల్ ని తీసుకొని వెళ్తుండగా హీరో మధ్యలో వచ్చి బ్లాక్ చేస్తాడు. ఎందుకు నువ్వు నన్ను ఇప్పుడు చూసి నవ్వుతున్నావు అంటూ తను అడగ్గా హీరోయిన్ సంబంధం లేకుండా ఒక జోక్ ని చెప్పి నేను దానికే నవ్వాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో తను ఎందుకు నవ్వుతుంది అంటూ అర్థం కాకుండా అక్కడే నిలబడుకొని ఉంటాడు. హీరోయిన్ హీరో హైర్ చేసిన ఆ లాయర్ దగ్గర హెల్ప్ అడుగుతుంది. ఈ ఇంటిని హీరోయినే కష్టపడి కొనింది అన్నదానికి హీరోయిన్ దగ్గర అన్ని ప్రూఫ్ ఉంది. సో అందుకని ఏం చేస్తారంటే ఆ ఇంటికి ఆ ఎక్స్పీరియన్స్కి ఎటువంటి సంబంధం లేదు అంటూ వాళ్ళు ఒక అగ్రిమెంట్ లాగా రాసుకొని దాంట్లో సైన్ చేయించుకుంటారు. అంతేకాకుండా ఇక నుంచి మీరు ఈ అమ్మాయిని డిస్టర్బ్ చేయకూడదు అంటూ రాయించుకుంటారు. అయినా వాడు సైలెంట్గా ఉండకుండా ఇక్కడ చూడు నువ్వు ప్రస్తుతానికి సేఫ్గా ఉన్నావంతే, కానీ నిన్ను వదిలిపెట్టను, ఎప్పటికైనా నువ్వు నా దగ్గర దొరుకుతావే, అప్పుడు నేను నిన్ను టార్చర్ చేయకుండా వదలను అంటూ వాడు చెప్తుండగా నేనున్నంత వరకు నువ్వు తన నీడను కూడా ముట్టుకోలేవురా అంటూ మన హీరో మాస్గా ఎంట్రీ ఇచ్చి చెప్తాడు. ఇంత పెద్ద కంపెనీకి సీఈఓగా ఉన్న తనే హీరోయిన్ కి సపోర్ట్ గా ఉన్నాడని తెలిసినా కూడా వాడేం భయపడుతున్నట్టు లేదు. నెక్స్ట్ ఏంటంటే కుక్క సైలెంట్ గా ఉన్నా దాని తోక ఊగుతూనే ఉంటుంది అన్నట్టు వాడు వెళ్ళిపోయినా వాడి గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ ని వెతుక్కుంటూ తన ఆఫీస్ కే వచ్చేస్తుంది. ఏంటే పతివ్రతలాగా పోసు కొడుతున్నావా, నా బాయ్ ఫ్రెండ్ నా దగ్గర నుంచి దొంగిలించుకున్నావు, అంతేకాకుండా ఆయన ఇంటిని మోసం చేసి తీసుకున్నావు, నీ క్యారెక్టర్ ఎలాంటిదే, ఇంత పెద్ద కంపెనీ సీఈఓనే వలలో వేసుకున్నావంట, ఏంటి నీ క్యారెక్టర్ ఇలా ఉంది అంటూ హీరోయిన్ గురించి చాలా తప్పుగా మాట్లాడుతుంటుంది. హీరోయిన్ కి మండి అవునే నాకు టాలెంట్ ఉంది, నేను వలలో వేసుకుంటాను, నీకేంటే, నీకు అలాంటి దరిద్రుడే కరెక్ట్ గా ఉంటాడు, వెళ్ళిపో అంటూ అక్కడున్న సెక్యూరిటీని పిలిచి తనను అక్కడి నుంచి పంపించేస్తుంది. హీరోయిన్ మాట్లాడిందంతా మన హీరో కూడా వినేసి ఉంటాడు. దాన్ని హీరోయిన్ కూడా చూసి అయ్యయ్యో ఈయనని మాట్లాడిందంతా వినేశాడే, ఇప్పుడు ఎలాగైనా వెళ్ళి మేనేజ్ చేద్దాము అంటూ హీరో రూమ్ కి వెళ్ళి సార్ మీరు నాకు చాలా హెల్ప్ చేశారు, అందుకని నేను మీకు ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాను, నైట్ డిన్నర్కి వెళ్దామా అంటూ అడుగుతుంది. హీరో డిన్నర్కే కదా వెళ్దాము, కానీ నీకు వంట చేయడం తెలుసా అని అడుగుతాడు.
హీరోయిన్ నేను బాగా చేస్తాను, నాకంటే వంటలో మించిన వాళ్ళు ఎవరూ లేరంటూ చాలా బిల్డప్గా మాట్లాడుతుంది. హీరో అయితే ఓకే, బయట డిన్నర్ కంతా ఎందుకు, నువ్వే నాకు వంట చేసి ఇవ్వు అంటూ తన ఇంటికే తీసుకెళ్తాడు. చూస్తే తనకు వంటలో ఏబిసిడి కూడా రాదనుకుంటాను. తను తింకరి చూపులు చూస్తుండగా ఇదంతా చూసిన మన హీరోకి అర్థమవుతుంది తనకు వంట ఏం రాదు అని. సరే అంటూ తానే వెళ్ళి వాళ్ళిద్దరికి సూపర్గా కుక్ చేస్తాడు. ఇలా హీరో చేసిన వంటని చాలా ఎంజాయ్ చేస్తూ మన హీరోకి కూడా వడ్డిస్తుంది. ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉండగా హీరో, నేను చూస్తుంటేనే అర్థమవుతుంది నీకు ఫుడ్ అంటే చాలా ఇష్టమని, ఇంకా నీకు దేనిపైనంత ఇంట్రెస్ట్ చెప్పు అని హీరో అడుగుతాడు. నాకు బాక్సింగ్ పైన చాలా ఇంట్రెస్ట్, నాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయికి రక్షణ అంటూ ఉండాలి కదా, అందుకే పక్కన బాక్సింగ్ క్లాస్లో జాయిన్ అయ్యాను అని తను అంటుంది. ఇదంతా విన్న హీరో వెంటనే తన కజిన్కి ఫోన్ చేసి, ఇక్కడ చూడు, ఎందుకు ఏంటనంత క్వశ్చన్స్ అడగొద్దు, నేను చెప్పిన అడ్రస్కి వెళ్ళి బాక్సింగ్ క్లాస్లో నువ్వు జాయిన్ అవ్వాలి అని హీరో అంటాడు. సరే అంటూ ఆ అబ్బాయి హీరో ఇచ్చిన అడ్రస్కి వెళ్ళి జాయిన్ అవ్వగా వాడికంటే ముందు హీరోయిన్ అక్కడ ప్రాక్టీస్ చేస్తుంటుంది. మన హీరోయిన్ని అక్కడ చూడగానే వీడి కోసమే తను అక్కడుంది అని తను తప్పుగా అనుకొని, ఇక్కడ చూడు, ఎందుకు నువ్వు నా వెనకాలే తిరుగుతూ టైం వేస్ట్ చేస్తున్నావు, నీలాంటి అమ్మాయి అంతా నాకు నచ్చదు, నువ్వు ఎంత ట్రై చేసినా నేను నీకు పడను అంటూ వాడు మాట్లాడుతూ ఉండగా అప్పుడే కోచ్ ఎక్కడికి వచ్చి హీరోయిన్ దగ్గర ఎప్పుడు వచ్చావు ఏంటి అంటూ ఆయన నార్మల్గా మాట్లాడి వెళ్తాడు. అప్పుడే వీడికి అర్థమవుతుంది హీరోయిన్ ఎప్పటి నుంచో ఇక్కడ జాయిన్ అయ్యింది అంటూ, అనవసరంగా మన మర్యాదను పోగొట్టుకున్నామే అంటూ వాడు ఫీల్ అవుతూ ఉండగా హీరోయిన్ మాటల్లో కాదురా చేతల్లో చూసుకుందాం రా, మనిద్దరు ఒక మ్యాచ్ ని ఆడదాం అంటూ హీరోయిన్ చెప్తుంది. ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ కాగా, ఒరే నన్ను ఎన్ని మాటలు మాట్లాడావురా, నిన్ను వదలను చూడు అంటూ వాడిని లెఫ్ట్ అండ్ రైట్ వాయించేస్తుంది. ఓసే దుర్మార్గుడు, అలా చూసేందుకు పిల్లలా ఉంటూ ఏంటే ఒక్కొక్క దెబ్బ ఎలా కొడుతున్నావు అంటూ వాడక్కడ పడిపోతాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ అక్కడి నుంచి మాట్లాడుతూ వెళ్తుండగా హీరో అక్కడికి వస్తాడు. లేదు, వీడిని చూద్దామనే వచ్చాను, అలాగే నీకోసం ఒక గిఫ్ట్ని తెచ్చాను అంటూ హీరోయిన్కి ఆ బాక్సింగ్ గ్లౌజెస్ని ఇస్తాడు. తనకు ఆ గ్లౌజెస్ని చూడగానే చాలా నచ్చింది. అయితే ఆ ప్లేస్లో వెళ్ళి హీరోయిన్ని చూడడం కోసమే తన కజిన్ని ఇక్కడ ఇరికించాడు అనుకుంటాను హీరో. హీరోయిన్ ఇంటికి వెళ్తుండగా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని మీట్ అవుతుంది. వాడేంటంటే, ఏంటే కొత్తగా సీఈఓని వలలో వేసుకున్నావని చాలా సంతోషంగా ఉన్నావా అని అడుగుతాడు. హీరోయిన్ ఏంటంటే, తనేం నా బాయ్ ఫ్రెండ్ కాదు అంటూ, ఎందుకు నా దగ్గర అనవసరంగా గొడవ చేస్తున్నావని అక్కడి నుంచి వెళ్ళాలనుకుంటుంది. వాడేంటంటే, ఇక్కడ చూడు, వాడు చాలా డబ్బులున్నవాడు, తను చూసే 10,000 మందిలో నువ్వు జస్ట్ ఒక అమ్మాయి అంతే, వాడే నిన్ను సిన్సియర్గా ప్రేమించట్లేదు, నిన్ను ఎప్పటికైనా వదిలేస్తాడు, నేనే నీకు ఎప్పటికైనా అంటూ మన హీరోయిన్ దగ్గర అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటాడు. అలాగే మాట్లాడుతూ హీరోయిన్ పైన చేయి వేయగా తనకు మండి లాగి పెట్టి కొడుతుంది. నువ్వెందుకు అనవసరంగా మాట్లాడుతున్నావంటూ. ఇప్పుడు వీడికి కోపం రాగా మన హీరోయిన్ ని కొట్టడానికి చేయి తీస్తాడు. కరెక్ట్ గా అదే టైం హీరో వచ్చి అక్కడ హీరోయిన్ ని కాపాడతాడు. అలాగే నోరు జారి ఒక మాట అనేస్తాడు, నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరకు రావద్దురా అని. ఇది విన్న హీరోయిన్ కి షాకింగ్ గా ఉంటుంది. నేను ఎప్పుడో నీకు ఓకే చెప్పాను అంటూ తను ఆశ్చర్యంగా చూస్తుంటుంది. తిని ఇలా ఆలోచిస్తూ ఉండగా హీరో వెంటనే వచ్చి అలాగే హీరోయిన్ ని ముద్దు పెట్టుకుంటాడు. ఆ కజిన్ కు ఇప్పుడే అంతా అర్థమవుతుంది హీరోకి హీరోయిన్ పైన ఇంట్రెస్ట్ ఉందని. వాడికి ఇదైతే ఏం నచ్చట్లేదు. వాడు అరుస్తుంటాడు, ఏం చేస్తున్నారు మీరు, మన ఫ్యామిలీ స్టేటస్ ఏంటి, ఆ అమ్మాయి ఫ్యామిలీ స్టేటస్ ఏంటి, తనలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిని మన ఇంట్లో ఒప్పుకోరు, అనవసరంగా ఆశల్ని పెంచుకుని లాస్ట్ లో ఫీల్ అవ్వద్దండి అంటూ వాన్ చేస్తాడు. కానీ హీరో ఇదేం పట్టించుకోవట్లేదు. హీరోయిన్ ని సిన్సియర్ గా ప్రేమిస్తుంటాడు. హీరోయిన్ ని ఒక ప్రాజెక్ట్ కోసం ఒక క్లయింట్ దగ్గర పంపించుంటాడు. వాడొక నీచుడు అనుకుంటాను. హీరోయిన్ దగ్గర మిస్బిహేవ్ చేస్తాడు. నువ్వు కొంచెం నాతో అలా ఉంటేనే నేను ఈ ప్రాజెక్ట్ ని ఒప్పుకుంటాను, లేకపోతే కుదరదు అంటూ వాడు చెప్తాడు. ఇలా హీరోయిన్ తో ఆ క్లయింట్ కొంచెం క్లోజ్ గా వచ్చి మాట్లాడడాన్ని మన హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా, వాడు ఫాలో అవుతూ వచ్చి ఫొటోస్ తీసుకుంటాడు. హీరోయిన్ ఎలాగో ఆ క్లయింట్ దగ్గర నుంచి తప్పించుకొని మన హీరో దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్తుంది. ఆ క్లయింట్ కోరుకునేదే వేరు, వాడు నన్నే కావాలనుకుంటున్నాడు, నా దగ్గర క్లోజ్ అయ్యాడు అంటూ హీరోయిన్ చెప్తుంది. హీరో, సరే అయితే అటువంటి ప్లేస్ కంతా ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళనవసరం లేదు, ఏదైనా నేనే మేనేజ్ చేసుకుంటాను అంటూ హీరో చెప్తాడు. ఇలా హీరో పెద్దగా రియాక్ట్ అవ్వకుండా సరే వదిలేలే నేను చూసుకుంటాను గానీ హీరోయిన్ ఏమనుకుంటుందంటే, వాడేం నన్ను గర్ల్ ఫ్రెండ్ గా అనుకోవడం లేదు, జస్ట్ నా బాయ్ ఫ్రెండ్ నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడే అని వాడి దగ్గర నుంచి నన్ను కాపాడడం కోసమే అబద్ధం చెప్పినట్టున్నాడు, లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎందుకు నన్ను గర్ల్ ఫ్రెండ్ గా చేసుకుంటారు అంటూ తను తప్పుగా అనుకుంటుంది. కానీ మన హీరో నిజంగానే తనని ప్రేమిస్తుంటాడు. ఆ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ హీరోకి ఈ ఫొటోస్ అన్ని పంపిస్తే తను నమ్మడు అని హీరో కజిన్ కి ఆ ఫొటోస్ అన్నిటిని పంపిస్తాడు. వెంటనే ఆ కజిన్ హీరో దగ్గరకు వచ్చి, చూసావా అమ్మాయి ఎలా వీళ్ళ దగ్గర అంతా క్లోజ్ గా ఉందో, అమ్మాయి మంచిది కాదు,
తనను వదిలేసే అంటాడు. హీరో చూడు తను జరిగిందంతా నాకు చెప్పేసింది. ఆ క్లయింటే తన దగ్గర తప్పు చేశాడు గానీ తను ఏం చేయలేదు. తను మంచిదే. అనవసరంగా నువ్వు తనని తప్పుగా అనుకోవద్దు అంటూ హీరో ఇప్పుడు కూడా మన హీరోయిన్కే సపోర్ట్గా మాట్లాడతాడు. ఇప్పుడు ఈ విషయం అంతా హీరో ఫ్యామిలీకే వెళ్ళిపోతుంది. వాళ్ళమ్మ వస్తారు. హీరోయిన్ని చూసి నువ్వు మా ఫ్యామిలీకి సెట్ అవ్వు అది ఇది అని మాట్లాడతారని అనుకుంటే ఆవిడేంటంటే ఇక్కడ చూడమ్మా నేను నీకు సంవత్సరం దాకా టైం ఇస్తాను. అంతలోపు నువ్వు నా కొడుకుని నీ పైన పీకల్లోతి ప్రేమలోకి నువ్వే దించాలి. దానికి నేను నీకు 20 మిలియన్ ఇస్తాను అని ఆవిడ అంటుంది. ఇది విన్న హీరోయిన్కి అయితే ఏం అర్థం కావట్లేదు. ఏంట్రా వాడేంటంటే నన్ను ప్రేమిస్తున్నాను అని అంటున్నాడు. ఈవిడేంటంటే ఇంకా ప్రేమించడానికి మనీ ఇస్తానంటుంది. ఒకవేళ హీరో గే కపుల్గా ఉన్నాడు కదా అది ఈవిడికి నచ్చలేదేమో. బయట ప్రపంచంలో తన కొడుకు పైన ఎటువంటి రూమర్స్ రాకూడదని వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడని నిరూపించడం కోసం ఇలా చేస్తుంది అనుకుంటాను. ఏదైతే ఏముంది నాకు మనీ వస్తే చాలు అంటూ వాళ్ళమ్మ దగ్గర మనీ తీసుకొని హీరోను ప్రేమిస్తాను అంటూ ఒప్పుకుంటుంది. అలాగే ఆ రోజు నైట్ మన హీరోతో డిన్నర్కి వెళ్తుంది. తనతో బాగా హ్యాపీగా ఉంటూ వాడితో చాలా ఫొటోస్ తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మకు చూపించడం కోసం నేను మీ అబ్బాయిని ప్రేమిస్తున్నాను చూడండి అంటూ ప్రూఫ్ కోసం ఫొటోస్ని తీసుకుంటుంది. పాపం మన హీరో ఇదంతా చూసి అయితే నిజంగానే తనకు నేను నచ్చానో ఏమో అంటూ హీరో అపార్థం చేసుకుంటాడు. ఇటువైపు హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ సైలెంట్గా ఉండకుండా ఇలా హీరోను తన కజిన్ ఫొటోస్ని అంతా అప్లోడ్ చేస్తూ వీళ్ళు ఒక గే కపుల్స్ అని పబ్లిక్లో పోస్ట్ చేసేస్తాడు. హీరో రెప్యుటేషన్ అంతా చాలా తగ్గిపోతూ ఉంటుంది పబ్లిక్లో. ఇలా తన గురించి అందరూ తప్పుగా మాట్లాడుతుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక హీరో బాధపడుతుండగా హీరోయిన్ అక్కడికి వచ్చి నేను మీకు హెల్ప్ చేస్తాను అంటూ హీరోను ఇద్దరు క్లోజ్గా ఉన్నట్టు ఫొటోస్ని అప్లోడ్ చేసి తనే గే కపుల్ కాదు మేమిద్దరు ప్రేమించుకుంటున్నామంటూ తిను ఒక పోస్ట్ని వేస్తుంది. ఈ ఫొటోస్ అంతా చూసిన తన కజిన్ ఏంటమ్మాయి నువ్వు ఎందుకు ఇలాంటి ఫొటోస్ అన్ని తీసుకున్నావు ఎందుకు ఇలా చేసావంటూ వాడు అడుగుతాడు. హీరోయిన్ లేదు మీ అమ్మగారు వచ్చి నన్ను కలిశారు. ఇలా వాళ్ళ అబ్బాయి గే కపుల్గా ఉండడం వల్ల తన రెప్యుటేషన్ తగ్గిపోతుంది అంటూ వాడు ఇలా అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని బయట ప్రపంచానికి తెలియడం కోసం నన్ను ఫేక్గా నటించమని నాకు డబ్బులు ఇచ్చారు. నేను అలాగే తనతో ఫేక్గా నటించి ఇలా ఫొటోస్ అన్ని తీసుకున్నాను. ఇప్పుడే ఆ ఫొటోస్ అన్ని యూజ్ అయ్యింది అంటూ హీరోయిన్ చెప్తుంది. ఇది విన్న హీరోకైతే మనసే విరిగిపోతుంది. ఎందుకంటే హీరో నిజంగా తనని ప్రేమించుంటాడు. అయితే నువ్వు మనీ తీసుకొని నాతో ఫేక్గా నటించావా నిజంగా నువ్వు నన్ను ప్రేమించలేదా అంటూ హీరో అడుగుతాడు. దీనికి హీరోయిన్కి ఏం సమాధానం చెప్పాలో తెలియట్లేదు. తల వంచుకొని నిలబడుకొని ఉంటుంది. తనేమనుకుంటుందంటే హీరో వచ్చి తనని నిజంగా ప్రేమించట్లేదు తన బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి కాపాడడం కోసమే అలా చెప్పాడు. అంతేకాకుండా బయట ప్రపంచానికి వాళ్ళు ఒక గే కాదు అని నిరూపించడం కోసం నాతో క్లోజ్గా ఉంటున్నారు కదా అంతే అంటూ హీరోయిన్ తప్పుగా అనుకుంటుంది. కానీ ఇప్పుడు హీరో అంత ఫీల్ అవుతూ అడగగానే తను చేసిన తప్పు తనకు అర్థమవుతుంది. ఆయన నన్ను నిజంగానే ప్రేమించారు కానీ ఆయన ప్రేమకు నేను అర్హురాల్ని కాను అంటూ బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోని ఎదురుగా చూసి మాట్లాడలేక హీరోకు ఒక మెయిల్ని పంపిస్తుంది. మీరు నన్ను ట్రూగా ప్రేమించారు కానీ నేను మీ అమ్మ దగ్గర మనీ తీసుకొని మీ దగ్గర ఫేక్గా నటించాను. మీ ప్రేమకు అర్హురాల్ని కాదు. మీ కంపెనీలో ఎందుకు మీ దగ్గర మీ పక్కన నిలబడేందుకు కూడా నేను అర్హురాల్ని కాదు. నేను ఈ జాబ్ని రిజైన్ చేస్తున్నాను. ఇంకెప్పుడు మీ కళ్ళకు కూడా కనిపించను. నన్ను క్షమించండి అంటూ మెయిల్ పంపిస్తుంది. ఈ మెయిల్ని చూడగానే కంగారుతో హీరో తను ఎక్కడికి వెళ్ళిపోయింది అంటూ తనని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇప్పుడు హీరోకు హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఇలా హీరోయిన్ నేనే కిడ్నాప్ చేశాను. నీకు తను కావాలంటే 20 మిలియన్ మనీ తీసుకొని ఇక్కడికి రా అంటూ అడ్రస్ని పంపిస్తాడు. హీరో వెంటనే కంగారుగా ఆ ప్లేస్కి వెళ్తాడు. వాళ్ళు చూస్తుంటే హీరోయిన్ ని టార్చర్ చేస్తుంటారు. హీరో ఇక్కడ చూడు నువ్వు అడిగిన దానికి 2 నేను మనీ నీకు ఇస్తాను కానీ తనను మాత్రం టార్చర్ చేయొద్దు అంటూ హీరో అడుగుతాడు. ఫస్ట్ డబ్బులు ఇవ్వు దాని తర్వాత నేను చూస్తాను అంటూ వాడు చెప్పగా అలాగే అంటూ హీరో మనీ ఇస్తున్నట్టు వెళ్ళి వాడిని డైవర్ట్ చేసి వాడిని భయంకరంగా కొడుతుంటాడు. హీరో చేతికి కూడా గాయమవుతుంది కానీ వాడు అదేం పట్టించుకోకుండా వాడినే కొడుతుంటాడు. ఇదంతా చూసిన ఆ ఎక్స్ గాడి గర్ల్ ఫ్రెండ్కి భయం వేసి హీరోయిన్ ని వదిలి వెళ్ళిపోతుంది. దాని తర్వాత హీరో హీరోయిన్ ని కాపాడి ఇంటికి తీసుకెళ్తాడు. అలాగే వాళ్ళు మాట్లాడుతూ డ్రింక్ చేస్తుంటారు. ఇప్పుడు హీరోయిన్ తన మనసులో ఉన్న మాట చెప్పి ఇద్దరు ఇప్పుడు ప్రేమను ఒప్పుకుంటారు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. అలాగే ఆ రోజు రాత్రి కలిసి పడుకుంటారు.
నెక్స్ట్ డే హీరోయిన్ లేచి తనకు మత్తంతా కొంచెం తగ్గిపోయి ఉంటుంది. హీరోని చూడగానే షాక్ అయ్యి, మీరు కూడా నాతోనే ఉన్నారా? అయితే ఏం జరగలేదు కదా నిన్న రాత్రి అంటూ ఏదో తను చెప్పడానికి వస్తుండగా హీరో కావాలని తనను టీస్ చేస్తూ నిన్న రాత్రి చాలా హ్యాపీగానే ఉన్నాం కదా, నువ్వు కూడా చాలా సంతోషంగా ఉన్నావు అంటూ వాడు కావాలని టీస్ చేస్తుంటాడు. నీకేం గుర్తులేదా, కావాలంటే ఆలోచించి చూడు అంటూ హీరో మాట్లాడుతూ ఉండగా కరెక్ట్గా అక్కడికి హీరో వాళ్ళ అమ్మ వచ్చేస్తుంది. ఆవిడ వీళ్ళిద్దరిని కలిసి చూడగానే అయ్యో నేను రాంగ్ అయిన టైంలో వచ్చేసానా, నేను తర్వాత వస్తాను అంటూ ఆవిడ అక్కడి నుంచి బయలుదేరుతుండగా హీరోయిన్ అయ్యో ఆంటీ మీరు అనుకుంటున్నట్టు ఏం తప్పుగా లేదు రండి అంటూ ఆవిడ్ని కూర్చోబెట్టి మాట్లాడుతుంటుంది. ఆవిడ నన్ను క్షమించమ్మా, వాడు నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు, కానీ నాకు ఇదంతా తెలియకుండా నీకు మనీనిచ్చి ఫేక్గా ప్రేమించమని చెప్పాను. ఏదైతే ఏముంది, నాకు స్టేటస్తో అంతా పని లేదు, నా కొడుకు సంతోషంగా ఉంటే చాలు, చివరిదాకా నువ్వు వాడితోనే ఉంటావా అంటూ ఆవిడ అడుగుతుంది. లేదంటే నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను చాలా తప్పులు చేశాను, నేను కొంచెం ఆలోచించి చెప్తాను అంటూ తను చెప్పగా ఆవిడ ఏదైనా నీ నిర్ణయమే, నీకు నచ్చినట్టు నిర్ణయం తీసుకో, కానీ నీ మాట కోసం మేము ఎదురు చూస్తుంటామని మర్చిపోవద్దు, మంచి నిర్ణయాన్ని తీసుకో అంటూ ఆవిడ చెప్తుంది. హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పైన వాడి గర్ల్ ఫ్రెండ్ మీద కంప్లైంట్ చేసుంటాడు, అందుకని వాళ్ళిద్దరూ వచ్చి మన హీరోయిన్ దగ్గర బ్రతిమాలుతుంటారు. మేము చేసింది తప్పే, ఇకపైన ఎటువంటి తప్పులు చేయము, మమ్మల్ని క్షమించు, కావాలంటే నీ కాళ్ళను కూడా పట్టుకుంటామంటూ వాళ్ళు పక్క బ్రతిమలాడుతుండగా మీరు చేసిన తప్పులకి ఖచ్చితంగా మీకు శిక్ష పడాల్సిందే, మీరు అనుభవించండి అంటూ వాళ్ళని వదిలేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఇప్పుడు హీరో కంపెనీని వదిలేసి తను పనిచేస్తున్న ఆ పాత కంపెనీకే వెళ్ళిపోతుంది. కానీ అక్కడికి వెళ్ళినా కూడా హీరోని మర్చిపోలేక తన గురించే ఆలోచిస్తుంటుంది. తనకు హీరో అంటే ప్రేమ ఉంది, అయినా బయట ఒప్పుకోవడం లేదు, తను ఎందుకో భయపడుతుంది. ఆల్రెడీ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వల్ల చాలా కష్టాలు పడింది కదా, సో మళ్ళీ ఒక రిలేషన్షిప్లో వెళ్ళడానికి తనకు భయంగా ఉంటుంది. అందుకని హీరో దగ్గర నాకు కొంచెం టైం ఇవ్వండి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. కానీ తన మనసులో హీరో పైన చాలా ప్రేమ ఉంది, వాడిని చాలా మిస్ అవుతుంది. అప్పుడు తన బాస్ అక్కడికి వచ్చి ఒక డ్రెస్ని ఇచ్చి, ఈరోజు ఈవినింగ్ ఒక మీటింగ్ ఉందమ్మా, నువ్వు ఈ డ్రెస్ని ఖచ్చితంగా వేసుకొని రావాలి అంటూ ఆయన వెళ్ళిపోతారు. హీరోయిన్ ఆ డ్రెస్ వేసుకొని అక్కడికి వెళ్ళగా ఆ ప్లేస్లో చూస్తే ఎవ్వరు ఉండరు, మన హీరో మాత్రమే ఉంటాడు. అలాగే తనకు ప్రపోజ్ చేసేస్తాడు, జీవితాంతం నాతో ఉంటావా అంటూ. అక్కడి నుంచి తను తప్పించుకోవాలి అని చూస్తుండగా హీరో స్ట్రాంగ్గా తన మనసులో ఉన్నది చెప్తాడు, నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ తన ప్రేమను స్ట్రాంగ్గా చెప్తాడు. అంతే, ఇది విన్న హీరోయిన్ తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోతుంది. తను అలాగే ఓకే అంటూ హీరో ప్రపోజల్ని ఒప్పుకుంటుంది. అలాగే ఆ బ్యూటిఫుల్ నైట్లో వీళ్ళిద్దరు కిస్ చేసుకుంటూ ఉండగా ఒక అందమైన ఎండింగ్లో ఈ మూవీ ఇక్కడ పూర్తవుతుంది. ఈ మూవీ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అలా నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి వెళ్ళి చేరుతుంది, నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఇంకా వీడియోస్ చేయాలని నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది. అలాగే మీరు ఈ మూవీ గురించి ఏమనుకుంటున్నారో నాకు కామెంట్లో చెప్పండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.